ఏమండి ఈవేళ వేట బాగా జరిగిందా? ఏం వేట వదినా, కాళ్ళన్నీ నొప్పులు. ఇవాళ షికారికి వెళ్ళిన ఇవాళ ఏంటో కానీ బంగారం వలటి ఇడిసానో లేదో, మల్లెపూలు లాంటి చేపలు వల నిండా పడ్డాయి అనుకో. వదినా, చేపల పట్టణంలో అన్నకు మించింది ఎవ్వరు లేరు వదినా. ఒడ్డున కూర్చొని వీలేస్తే అగాధంలో ఉన్న చేప వచ్చి వల్లో పడుతుంది వదినా. నిత్యా నన్ను మరీ అంత ఇదిగా పొగడబాకు. నేను కష్టపడేదంతా అదిగో ఆ కడుపులో ఉన్న బంగారం కోసం. మాటలు సరే గాని తొందరగా చేపలు కడిగయ్యా, తొందరగా కడిగిస్తే కూర వండుతాం. బంగారం తావటం ముక్కలు కొట్టడం ఎంతసేపులే కానీ ముందు నువ్వు మసాలా రెడీ చేయవాయ్. బంగారం పులుసు బాగా పోసి చిక్కగా వండి పళ్ళెంలో పోసి తింటుంటే కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు కూడా సొల్లు కాసుకుంటూ తినాలా. జొల్లు గారేటట్టు తినడానికి ఇంట్లో ఏం లేవయ్యా. ప్రకాష్, అయ్యా అయ్యా దండం దొరగారు. ప్రకాష్, దండాలు దొరగారు. ఏరా ఈరోజు చేపలు బాగా చిక్కాయా? ఎక్కడయ్యా పొద్దున ఆటకపోతే 4 పక్క పిల్లలు బండి అయ్యా. అది కథ గుడిసెలో ఉన్న మా ఆవిడ లేవలేకుండా ఉందయ్యా, దానికోసం తెచ్చానయ్యా. సరే గాని ప్రకాష్, రేపు చేపలు పడితే చేపలు ఇంటికి తీసుకొని రా. అయ్యా ఇగో ఈ డబ్బులు తీసుకో. అయ్యా మీరే గాని లేకపోతే మా పెళ్ళం బిడ్డలు ఏమైపోయాడు అనయ్యా. నాదేముందిరా ప్రకాష్, నా చేన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావు. అయ్యా నీ కష్టార్జితో నీకు ఇస్తున్నా. అయ్యా. అరే డ్రైవరు, ఆ డిక్కీలో అమ్మగారు పంపిన బట్టలున్నాయి, తీసుకొని రా. అయ్యా అయ్యా మీది ఎంత గొప్ప మనసు అయ్యా. అరే ప్రకాష్, ఇదిగో ఈ సెల్ ఉంచుకో. సెల్లా నాకెందుకు బాబు?